భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని కొడుకు ఎలాంటి ప్రభుత్వ హోదా లేని వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారిక కుర్చీలో కూర్చొని వ్యవహరించడం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారిక అనుమతి లేకుండానే జాతీయ త్రివర్ణ రంగులతో అలంకరించిన కుర్చీలో కూర్చొని తాను అధికారినన్నట్లు ప్రవర్తించడం చట్టాన్ని, ప్రభుత్వ వ్యవస్థను బహిరంగంగా అవమానించడమేనని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ వ్యక్తిని ప్రభుత్వ పరంగా ఎలాంటి నియామకం, బాధ్యతలు లేవు. అయినప్పటికీ అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తూ కార్యాలయాన్ని తన ఆధీనంలో ఉన్నట్లుగా ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం కాకుండా అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనమని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు సంబంధిత ఎమ్మెల్యే, మండల అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మౌనం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారిక హోదా లేకుండా ప్రభుత్వ ఆస్తులు, కుర్చీలు వినియోగించడం చట్టవిరుద్ధమైన చర్యగా భావిస్తుండగా దీనిపై తక్షణమే విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికైనా స్పందించి స్పష్టత ఇవ్వకపోతే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు అవసరమైతే ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయ పోరాటం చేపడతామని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని కొడుకు ఎలాంటి ప్రభుత్వ హోదా లేని వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారిక కుర్చీలో కూర్చొని వ్యవహరించడం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారిక అనుమతి లేకుండానే జాతీయ త్రివర్ణ రంగులతో అలంకరించిన కుర్చీలో కూర్చొని తాను అధికారినన్నట్లు ప్రవర్తించడం చట్టాన్ని, ప్రభుత్వ వ్యవస్థను బహిరంగంగా అవమానించడమేనని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ వ్యక్తిని ప్రభుత్వ పరంగా ఎలాంటి నియామకం, బాధ్యతలు లేవు. అయినప్పటికీ అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తూ కార్యాలయాన్ని తన ఆధీనంలో ఉన్నట్లుగా ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం కాకుండా అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనమని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు సంబంధిత ఎమ్మెల్యే, మండల అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మౌనం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారిక హోదా లేకుండా ప్రభుత్వ ఆస్తులు, కుర్చీలు వినియోగించడం చట్టవిరుద్ధమైన చర్యగా భావిస్తుండగా దీనిపై తక్షణమే విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికైనా స్పందించి స్పష్టత ఇవ్వకపోతే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు అవసరమైతే ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయ పోరాటం చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.